నమస్తే. ఈ ఇయర్ మన దేశంలో వర్షపాతం తగ్గిపోనుందా? మోస్ట్ ప్రాబబ్లీ అదే జరగనున్నట్లు చెబుతుంది భారతదేశ వాతావరణ శాఖ ఐఎండీ. దీనికి కారణం మన దేశంపై పడబోయే ఎల్ నినో ఎఫెక్ట్. అసలు ఈ ఎల్ నినో ఎఫెక్ట్ అంటే ఏంటంటే సెంట్రల్ ఈక్వటోరియల్ పసిఫిక్ అనగా పసిఫిక్ సముద్రం మధ్య భాగంలోని భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్న ప్రాంతం అనేది యావరేజ్ గా 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడెక్కడం. ఈ ఎల్ నినో ఏర్పడినప్పుడు మన దేశానికి అత్యధిక వర్షపాతం తీసుకొచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాలను బలహీనపరుస్తుంది. దీంతో దేశంలో వర్షపాతం తగ్గిపోయి చాలా ప్రాంతాల్లో కరువులు సంభవిస్తాయి. అయితే ప్రైవేట్ క్లైమేట్ ఫోర్కాస్టింగ్ సంస్థ అయినటువంటి స్కైమెట్ వారు చెప్తున్నది ఏంటంటే ఫిబ్రవరి మార్చిలో ఎర్లీగా వచ్చే ఈ క్లైమేట్ ఎస్టిమేట్స్ లో ఎర్రర్ ఉండవచ్చు. ఏప్రిల్ తర్వాత వచ్చే డేటాతో క్లియర్ ఎస్టిమేట్స్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎనీవే, ఐఎండీ ఇచ్చిన ఈ ఎర్లీ కాషన్ అనేది దేశ రైతులు ఒక బిగ్ అలర్ట్ గా పరిగణించాలి. చాలా వరకు వర్షాలపైనే ఆధారపడి మన దేశ వ్యవసాయ రంగంతో పాటు దానిపై ఆధారపడిన ఇతర రంగాలు కూడా ఈ ఎల్ నినో వల్ల ఎఫెక్ట్ అవుతాయి. సో నైరుతి ఋతుపవనాలపై ఎంతగానో ఆధారపడే తెలుగు రాష్ట్రాల రైతులు కూడా ఈ సంవత్సరం కురవబోయే తక్కువ వర్షపాతానికి అనుగుణంగానే తమ వ్యవసాయాన్ని ప్లాన్ చేసుకోవాలి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.